అందరికీ నమస్కారం అండి. జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు పరమ పవిత్రమైన ఈ రోజున స్వామివారి కథలను భక్తి శ్రద్ధలతో విన్నవారికి శివానుగ్రహం కలుగుతుంది. శాక్తేయ నాయనారు నారదుడు మాయకు వశమగుట. మనకు పెరియ పురాణం అని ఒక గ్రంథం ఉన్నది. అది మనకు నాయనార్ల చరిత్రను తెలియజేస్తుంది. అందులో శాక్తేయ నాయనారు అని ఒక నాయనారు ఉన్నారు. ఆయన ఒక గొప్ప శివభక్తి తత్పరుడు. కానీ ఆయన ఉన్న రోజులలో శివుడి గురించి మాట్లాడటం కానీ, శివ అన్న నామం పలకటం కానీ, శివార్చన చేయటం కానీ కుదరదని భయంకర పరిస్థితులు ప్రబలి ఉన్నాయి. కానీ ఆయనకు లోపల శివారాధన చేయాలన్న పరమభక్తి భావన ఉండేది. ఆయన కాంచీపురంలో ఉండేవాడు. ఆ రోజుల్లో శివలింగమును ఒక దానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టాడు. ఒక్కసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్ళి శివనామములు జపిస్తూ ఆ శివలింగం మీద పూలు వేయాలని ఆయన కోరిక. ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరైనా పూలు వేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానాలకు గురిచేసేవారు. అప్పుడు ఆయన ఒక మార్గమును ఎంచుకున్నాడు. శివార్చన చెయ్యని వాడిలా కనపడాలి పైకి, లోపల శివార్చన చెయ్యాలన్న ఆయన కోరిక తీరాలి. అందుకని ఆయన అటుగా వెళుతూ అన్నం తినే ముందు కళ్ళమట నీళ్లు పెట్టుకొని, శివా, నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్ళి, నీవు శివుదివా అని ఒక రాయి తీసుకొని దానిని చామంతి పువ్వులా మనస్సులో భావిస్తూ ఆ శివలింగం మీద పడేసేవాడు. మరొక రాయిని తీసుకొని నీవు శివుడివా అని పైకి అంటూ మనసులో మాత్రం నేను మల్లె పువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకు విసిరేసేవాడు. నిజానికి అక్కడ జరిగింది, ఆయన విసిరిన రాళ్లకు బదులు చేమంతి పూలు, మల్లెపూలు పడ్డాయి. చూసేవాళ్ళందరూ ఆయన అక్కడి పరిస్థితులు ఆచారములో అనుసరించి శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు, ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనేవారు. అతడు చేస్తున్న పూజ లోకమునకు అర్థమవుతుందా? శివుడికి అర్థమవుతుందా? శివుడికి అర్థమవుతుంది. అది ఆయన పూజ. ఇది ఆర్తిలో నుంచి వచ్చిన పూజ. ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు. అప్పుడు శర్వతి అనే నామం జ్ఞాపకమునకు వచ్చింది. ఆ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు. లోపలి పెడితే దానిని జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు. అగ్నిని ఆదేశించి అన్నమును ఉడిగించేటట్లు చేసేవాడు శంకరుడు. నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఈవేళ శివలింగం మీద 4 పువ్వులు వేయటం మర్చిపోయాను అని అన్నం పళ్ళెం దగ్గర నుంచి లేచి భార్యకు చెప్పకుండా పరుగున శివలింగం దగ్గరకు వెళ్ళి, శివుడివా అని 4 రాళ్ళు తీసి శివలింగం మీద విసిరేశాడు. ఇలా తప్ప మరొక విధంగా నీకు పూజ చేయలేకపోతున్నానయ్యా అని మనసులో చెప్పుకొని కన్నుల వెంట నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు. దీనిని బట్టి మహేశ్వరుడు అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను, మీ హృదయ శుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగినవాడు. ఇది ఆయన స్వతంత్రత. లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా సరే దానిని భావనకు అనుగుణంగా తీసుకొని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి 4 రాళ్లతో పూజ చేసిన మోక్షము ఇచ్చినవాడు శంకరుడు. అలా మోక్షమును ఇవ్వగల శక్తి ఈశ్వరునికే ఉన్నది. ఐడి మహేశ్వర శబ్దము చేత ప్రతిపాదించబడినతుంది. ఈశ్వరుని శక్తియే మాయగా పరిగణించి ఈశ్వరుని కనపడకుండా చేస్తుంది. ఈ మాయ ఈశ్వర వాక్కు వలన, ఈశ్వర స్వరూపాలైన గురువాక్కుల వలన తొలగుతుంది. నిరంతర వాక్స్మరణమే మాయ తొలగించే కారణం. అందుకే గురువులేని విద్య గుడ్డి విద్య. గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు. మాయ వలన ఈశ్వర దర్శనమును విస్మరించి ఇదంతా నా ప్రజ్ఞ అని అంటాడు. కామక్రోధాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఒకానొక సమయంలో నారద మహర్షి హిమవస్తత్పరము కింద భాగమునందు గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చొని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చొని పరబ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు.
తపస్సు చేస్తున్నప్పుడు మనసు భగవంతుని యందు నిమగ్నమై ఉండాలి. అది చంచలమవుతున్నదని, లేనిది పరీక్షిస్తూ ఉంటుందని అంటాడు. ఈ సమయంలో ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు. మన్మథ, మహాసంయముడైన నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు. నీవు ఆయన వద్దకు వెళ్ళి వికారములను, ఇంద్రియములను చూపించి ప్రలోభపెట్టి నారద ఇంద్రియములకు పశువుడవుతాడేమో చూడవలసిందిగా అని చెప్పాడు. మన్మధుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు. నారదుడు లొంగలేదు. నారదుని తపస్సు సఫలీకృతమైంది. ఆయన ఎవరిని గురించి తపస్సు చేశాడో ఆయనని సాకారంగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళి, ఈశ్వర, హిమతత్వ ప్రాంతంలో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను. మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను వాటిని లెక్కపెట్టలేదు. కామమును జయించి తపస్సునందు సిద్ధిని పొందాను అని చెప్పాడు. అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవటం. ఎంతగా మాయ కమ్మేసిందో చూడండి. నారదుని మాటలు విన్న శంకరుడు నవ్వి, నారదా, నీవు కాముడినే జయించావా? కాముడిని జయించడం అంటే మాటలు కాదు. నా దగ్గర చెప్పినట్లు వైకుంఠంలో చెప్పకు అని చెప్పాడు. కానీ నారదుడు శంకరుని మాటలు పట్టించుకోలేదు. గురువుల మాటలను తిరస్కరించడం అంటే ఇదే. అది అనుష్ఠానములోకి రాని విద్య. ఈ విద్య శ్రవణమునకు మాత్రమే పనికొస్తుంది. అనుష్ఠానంలో పెట్టని వేదాంత విద్య వలన ప్రయోజనం లేదు. నారదుడు వైకుంఠమునకు వెళ్తూ మధ్యలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. తండ్రి కొడుకులతో కూడా తన తపస్సు గురించి, కాముని గురించి గెలిచినట్లు, సిద్ధిని పొందినట్లు చెప్పాడు. అతడు బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పి, నీవు తపస్సు చేసిన చోటు, ఇంతకు పూర్వం పరమశివుడు తపస్సు చేసి అక్కడకు మన్మధుడు వస్తే 3వ కంటి వంట చేత కాల్చివేశాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణాలు పనిచేయకపోవటానికి కారణం ఇంతకు పూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయటం. నీవు గెలిచావని చెప్పడంలో అర్థం లేదు. అది శివప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు. నారదుడు తన తండ్రి మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు. వైకుంఠమునకు వెళ్ళాడు. నారాయణుడు ఎదురు వచ్చి స్వాగతించాడు. అప్పుడు నారదుడు, స్వామి, నేను తపస్సు చేశాను. మన్మధుడు నా మీద బాణాలు వేసినప్పటికీ నేను చలించలేదు, సిద్ధి పొందాను అని చెప్పాడు. అప్పుడు నారాయణుడు, ఎంత గొప్ప పని చేశావయ్యా, శివుని తర్వాత మరలా నీవే చేశావు అని మెచ్చుకున్నాడు. నారదుడికి పుట్టం పెట్టి లోపల జ్ఞానము బాగా నిలబడేటట్లుగా చేయవలసిందిగా అవసరం ఏర్పడింది అని నారదుణ్ణి పంపివేశాడు. ఇప్పుడు మాయ ప్రారంభమైంది. నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యములను శీలనిధి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన ఒక కుమార్తె, పేరు శ్రీమతి. నారదుడు శీలనిధి అంతఃపురంలోకి వెళ్ళాడు. రాజుగారు నారదుడికి స్వాగతం చెప్పి పాదములు కడిగి కూర్చోబెట్టాడు. తన కుమార్తెను నారదునికి వద్దకు తీసుకువచ్చి ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించి తన కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసిందిగా అని కోరాడు. నారదుడు త్రికాలవేది. ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవరు సర్వవ్యాపకుడో, ఎవరు నిరంతరం లోకం చేత పూజించబడుతూ ఉంటారో, ఎవరు మహానుభావుడో అటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈమె ఇల్లాలు అవుతుంది అన్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండు అని లోపల అనుకున్నాడు. ఈ అమ్మాయికి పెళ్ళి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజును అడిగాడు. స్వయంవరం పెట్టాము, స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది అని చెప్పాడు. అనగా విష్ణువు సాకారుడై ఈ సభలోకి వస్తాడు అని నారదుడు గ్రహించాడు. వెంటనే వైకుంఠమునకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి, అయ్యా, నా మనసు ఒక శ్రీమతిని పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నది. ఆమె నాకు దక్కకపోతే మన్మథ బాణముల చేత చచ్చిపోతాను అన్నాడు. ఇంతకు మునుపు మన్మథ బాణములను జయించానని చెప్పిన నారదుడు ఈ మాటలు చెబుతున్నాడు. ఇది మాయ అంటే. నేను బ్రతకాలంటే నాకు నీ రూపం కావాలి. అప్పుడు ఆమె నా మెడలో మాల వేస్తుంది.
అందుకని దయచేసి నీ రూపమును నాకు ఇయ్యవలసిందిగా అని అడిగాడు. శ్రీ మహావిష్ణువు మహానుభావుడు. ఆయన హరి శరీరము ఇచ్చాడు, శిరస్సును ఇచ్చాడు. హరి అనే పదమునకు 2 అర్థములు. పాపములను హరించే శ్రీ మహావిష్ణువు కోటి హరి శరీరములను కింద వరకు ఇచ్చాడు. కోతి తలను పైన ఇచ్చాడు. వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అతనికి అటు ఇటు రుద్ర పార్షకులు కూర్చుని ఉన్నారు. ఇతని అలంకరణ చూస్తే మహావిష్ణువులా అలంకరించుకున్నాడు. పైన మాత్రం కోతి ముఖం. ఇతని మెడలో ఎలా మాల వేస్తుంది అని అనుకుంటున్నారు. పక్క వాళ్ళు అసూయతో అలా అనుకున్నాడని నారదుడు. శ్రీమతి దండ పట్టుకొని దగ్గరకు వచ్చింది. ఆమె నారదుని వంక ఒక్కసారి చూసి బ్రుకుటి ముకులించి ఈ కోతి శిరస్సు ఏమిటి, ఈ రూపం ఏమిటి అనుకుని వెళ్ళిపోయింది. ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు. వరమాల తీసుకువెళ్ళి ఆయన మెడలో వేసింది. ఈవిడను తీసుకొని ఆయన వైకుంఠమునకు వెళ్ళిపోయాడు. అప్పుడు నారదుడికి ఎక్కడ లేని బాధ కలిగింది. పక్కన ఉన్న రుద్ర పార్షకులు, కోతి ముఖం వాడివి ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు. నారదుడు వాళ్ళిద్దరినీ మీరు రాక్షస యోనులందు జన్మించుదురుగాక అని శపించాడు. మాయ ప్రభావం వల్ల కామక్రోధముల యందు ఎలా తిప్పుతుందో చూడండి. రుద్ర పార్షదుల నారదుణ్ణి తిరిగి శపించకుండా శివేచ్ఛగా భావించారు. వాళ్ళు మహాజ్ఞానులు. నారదుడు గబగబా వైకుంఠమునకు వెళ్ళి, శ్రీమన్నారాయణ, ఎంత పని చేశావయ్యా, హరిరూపమును ఇవ్వమని అడిగితే కోతి శిరస్సు పెట్టావు, ఆమెను నాకు కాకుండా చేశావు. నీవు ఒకానొకప్పుడు నరుడివై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరమైతే అరణ్యంలో 10 ఏడిస్తే నీ కోతి ముఖం ఉన్న వాళ్ళే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు. అలా నిన్ను శపిస్తున్నాను అన్నాడు. శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మ మార్గము నేర్పడానికి రామావతారం నందు సీతాదేవి యోగంగా తీసుకున్నాడు. ఇప్పుడు నారదుని స్వస్థత కలిగింది. తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు. ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. మాయ తొలగింది. శ్రీమన్నారాయణ్ణి చూసి యుక్తాయుక్త విచక్షణ మరిచి, నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలు ముక్కలుగా కత్తిరించేయాలి. గరుత్మంతుణ్ణి నీ ధ్వజమునకు చిహ్నంగా గలవాడవా, ఇంకా ఎంత మాత్రమూ జాగు చెయ్యకుండా నీ చక్రధారాల చేత నా నాలుకను కత్తిరించెయ్యి. అప్పుడు కానీ నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్ల మీద పడ్డాడు. నారదుడు కాబట్టి మరలా అంత తొందరగా స్వస్థితిని పొందగలిగాడు. మనమైతే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటాము. పరిశీలించినట్లయితే రామాయణంలో ఒక రజకుడి మాట సీతా వియోగమునకు కారణమైంది. అదే రజకుడు మరలా ద్వాపరయుగంలో రజకుడిగా వచ్చినప్పుడు కృష్ణ భగవానుడు 4 పంచెలు ఇవ్వమని అడిగాడు. అప్పుడు ఆ రజకుడు, నీవు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా అని గేలి చేసి మాట్లాడుతూ, యుగం మారినా వాని బుద్ధి మారలేదు. అప్పుడు కృష్ణుడు వాని శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది 1000 ముక్కలు చేశాడు. మీరు ఏ మంచి పని చేసినా ఈశ్వర ప్రజ్ఞకు ముడిపెట్టాలి. నేను అనే మాట అంటే మాత్రం ఇబ్బందిలోకి వెళ్ళిపోతారు. మొదట మనం మన వాక్కును దిద్దుకోవాలి. నారదుడు కాబట్టి అతి స్వల్పకాలంలో దిద్దుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళము? ఇది మహేశ్వర శక్తి. ఆ మాయే అమ్మవారి స్వరూపము. మీరు గట్టిగా అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ఆవిడే మిమ్మల్ని దగ్గరకు తీసి మీకు ఈశ్వర భక్తిని ఇచ్చి మీ చేత ఈశ్వర సేవ చేయించి ఈశ్వరుడితో కలుపుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామ పాశములు అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే భక్తి పాశములుగా మారిపోతాయి. ఆవిడ మహాశక్తి, మాయశక్తి స్వరూపిణి. మాయపాశము భక్తి పాశము చేస్తుంది. లోకమునందు పంచనాత్మలు ఈశ్వరుని వైపు తిప్పేసే ఈశ్వరునిలో కలిపేస్తాయి. అది మహేశ్వరుని చేరుకోవటానికి మార్గం.
ఆ మార్గమునకు మొట్టమొదట పొరపాటు వాక్కునందు కలుగుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా ఈశ్వర ప్రజ్ఞను ఈశ్వానుగ్రహముగా మనం గుర్తుంచుకొని ప్రవర్తిస్తూ ఉండాలి.